హలో హాయ్ అందరికి, నేను మీ పద్మావికి. ఈరోజు మన ఛానల్ వచ్చేసి అయితే ఈ మధ్య వెయిట్ లాస్లో ఎగ్స్ విపరీతంగా తింటున్నారు కదా. సో ఈరోజు అయితే మంచి మసాలా ఎగ్ కర్రీ అయితే మన ఛానల్లో చేస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి, డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు నా వీడియో నచ్చి బాగుంది అనిపిస్తే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయితే ఇప్పుడు మన వంటకి కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి. ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడైతే వంట ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగిన తర్వాత కడాయి పెట్టేసుకోవడమే, చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా దీంట్లో మనం ఇంకా జీడిపప్పు పేస్ట్ కానీ నువ్వుల పేస్ట్ కానీ వేస్తే వేరే లెవెల్ ఉంటుంది కర్రీ. ఎప్పుడు ఏదో ఒక రకంగా తింటున్నాయి. ఇప్పుడు ఈరోజు మాత్రం సింపుల్గా మసాలా, ఒక మంచిగా రోట్లో నూరిన మసాలా వేసి అయితే చేస్తున్నాను. ఎంత సూపర్గా కుదిరిందంటే మంచిగా చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా చేసుకోవచ్చు. ఎంతో అంటే కన్ఫ్యూజ్ అయ్యేంత ఐటెం అయితే ఏముండదు. ఇప్పుడైతే సరిపడా ఆయిల్ వేసుకుందాము. దీనికి మనకు ఆనియన్స్ ఎక్కువనే పడతాయి, ఎందుకంటే గ్రేవీనెస్ కోసము. ఆనియన్స్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాము మంచి ఫ్లేవర్ కోసం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంచిగా ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకున్నాను, అవి కూడా వేసుకున్నాము. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగా పర్ఫెక్ట్గా కుదిరింది. మెయిన్ ఏంటంటే దీంట్లో కింగ్ ఐటెం మసాలా నేను చిన్న రోల్ ఉంది ఇంట్లో, దాంట్లో మంచిగా నూరి వేసాను అనమాట. నా కొడుకు నా కూతురు ఇద్దరు కలిసి నూరారు. ఎంత మంచిగా ఉందంటే ఫ్లేవర్. బయట మసాలాల కంటే మన కళ్ళ ముందు మనం రెడీ చేసుకున్న మసాలా వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టయితే మగ్గించుకుందాం. మగ్గిన తర్వాత చూస్తురు కదా, ఇంకొంచెం మగ్గనిద్దాము. మనకు గ్రేవీ అనేది చాలా అవసరం ఈ కర్రీకి. జీడిపప్పు వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుందండి. నెక్స్ట్ టైం అలా కూడా ఒకసారి ట్రై చేద్దాం. చూసారు కదా, ఆనియన్స్ ఇంకొంచెం బ్రౌన్ షేడ్ రావాలి. నేను కర్రీ చేసేటప్పుడు 100% చెప్తున్నా, ఆనియన్స్కి ఎక్కువ టైం ఇస్తా. మిగతా వాటికి కొంచెం మినిమం, అంటే ఒక 10 మినిట్స్ ఆనియన్స్కి ఇస్తే ఒక 5 మినిట్స్ 3 మినిట్స్ మాత్రమే మిగతా వెజిటేబుల్స్కి ఇస్తానమాట. మంచిగా కర్రీ రుచి పెరగాలి అంటే మాత్రం సిమ్లో మగ్గించుకోవాలి. మంచి గ్రేవీనెస్ రావాలంటే ఆనియన్స్ మంచిగా మగ్గాలి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చింది. ఇప్పుడు దీంట్లో సరిపడా పసుపు, సరిపడా అల్లం పేస్ట్ వేసుకుంటే పర్ఫెక్టే ఉంటుంది. నేను ఎంత బిజీగా ఉన్నా ఈ వర్క్ చేసుకుంటూ, అసలు నా వర్క్ షెడ్యూల్ చూస్తే మీరు కూడా అనొచ్చు, ఇంత వర్క్ ఉన్నా కూడా ఇలా కుకింగ్ చేయడం ఏంటి అని. కానీ నాకు బిజీగా ఉండడం చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు ఈ కర్రీ చేయడానికి నేను ఆఫ్టర్నూన్ పైకి వచ్చానమాట. ఎంత పర్ఫెక్ట్గా అంటే నిజంగా చెప్తున్నా, మీరు డెఫినెట్గా ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది కూడా. వెయిట్ లాస్లో ఇప్పుడు చాలా ఎగ్స్ తింటున్నా, మంచి ప్రోటీన్ ఉన్న రెసిపీ కాబట్టి ఎగ్స్ మంచిగా తినొచ్చు ఎన్నైనా. ఇప్పుడు మనకు కంటి చూపు కోసం కూడా ఎగ్సే తినమంటాడు. బాడీలో కొంచెం ప్రోటీన్ లోపం ఉంది అంటే కూడా కంపల్సరీ ఎగ్గే. కాబట్టి మంచిగా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. హరిబరి లేని కర్రీ కాబట్టి సింపుల్గా ఈజీగా చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో నూరిన, నేనైతే చెప్తున్నాను కదా, బిజీగా ఉన్నా కూడా అల్లం పేస్ట్ ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. నేను నైట్ 11-12 కానీ పొట్టు తీసి మరీ మిక్సీ పట్టి పెట్టుకుంటాను. కొంచెం అలా చేసుకోవడం నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా టైం లేని వాళ్ళైతే తెప్పించుకోవడం తప్పదు కాబట్టి. ఇప్పుడు ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో టమాటా యాడ్ చేద్దాం. టమాటాకి మనకు కుక్ అవ్వడానికి టైం పడుతుంది. దీన్ని కూడా ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టి మగ్గించాను సిమ్లో, ఎందుకంటే ఇది ఎంత మగ్గితే మనకు అంత గ్రేవీ ఉంటుంది. టమాటాలు కనబడితే మా ఇంట్లో కొంచెం కోతులు ఉన్నారనమాట, తీసి పక్కన పెట్టేస్తారు. ఒక 10 మినిట్స్ నేను మూత పెట్టి మగ్గించాను. చూస్తారు కదా, అయినా కూడా టమాటా కొంచెం గట్టిదనం ఎక్కువ, అది అలాగే నిలబడి ఉంది. ఇంకో 5 మినిట్స్ అలాగా మగ్గించాను. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. పెద్ద లెంత్ వీడియో అయితే కాదు. నా వీడియో నచ్చింది, బాగుంది, ప్రాసెస్ అంతా బాగుంది, బాగా చేశారంటే మాత్రం ఒక సబ్స్క్రైబ్ చేయండి. యాజ్ ఏ ఫ్యామిలీగా మీరు నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. దానికి ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే. కాబట్టి ఒక సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు. నచ్చితే మాత్రం ట్రై చేయండి. మీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తారు కదా, మంచిగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 5-2 మినిట్స్ అలా మూత పెట్టి అయితే డెఫినెట్గా మగ్గించుకోవాలి. ఎందుకంటే టమాటా అసలు పైకలా కనబడద్దు. ఫేస్లా చేసి కూడా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ వేసుకోవచ్చు. నేను డైరెక్ట్ యాడ్ చేశాను. మనం ఫేస్లా చేసుకున్నా కూడా ఇంకా గ్రేవీనెస్ బాగుంటుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ మగ్గిందనమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కారం, ఉప్పు అవన్నీ సరిపడా చూసుకోవాలి. గరిటెతో ఎంత కలుపుకుంటే అంత మంచిగా కలిసిపోయి మనకు గ్రేవీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎంత మంచిగా కుక్ చేసుకోవచ్చు అంటే నిజంగా కర్రీస్ చేయడానికి చాలా ఓపిక ఉండాలి, టైం ఉంటుంది. అంటే మనము హరిబరి వేసామనుకో, ఆ టమాటా
టమాటా పచ్చిదనం పోదు, ఆనియన్స్ కుక్ అవ్వదు, నీరుగా అంత చప్పగా ఉంటుంది కర్రీ. కాబట్టి దానికి ఇవ్వాల్సిన టైం ఇచ్చామనుకో పర్ఫెక్ట్గా కుదురుద్ది. తిన్నా కొద్దీ అలా ముద్దకి అలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. సరిపడా కారం వేసుకోండి. ఇది ఆకుపొడి, నేను ఊరు నుంచి తెచ్చుకున్నాను కాబట్టి కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది. నేను ఒక్క స్పూన్ ఆఫ్ వేసాను అంతే, ఎక్కువ వేయలేదు. సాల్ట్ ఆకుపొడి కాబట్టి సాల్ట్ కొంచెం పడుతుంది, ఒక స్పూన్ అలా వేసాను. చూస్తారు కదా, ఇది ఒకసారి మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఒక 5 to 6 minutes మినిమం నేను తీసుకుంటాను. కర్రీ చేయడానికి ఒక ½ an hour ఈజీగా తీసుకుంటాను. ఎందుకంటే దానికి టైం పడుతుంది కాబట్టి అది సిమ్లో పెట్టి ఇంకా వేరే వర్క్ ఫినిష్ చేసుకొని మళ్ళీ వచ్చి నేను స్టవ్ మీద కర్రీ చూసుకుంటాను. అట్లా అనమాట, 2 పనులు కవర్ అయిపోతాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకొక 5 minutes మూత పెట్టి మగ్గించుకుంటే మనకు ఆయిల్ అనేది పైకి తేలుద్ది. చూసారు కదా, ఇట్లా వచ్చినప్పుడు ఇప్పుడు దీంట్లో గ్రేవీ యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నిజంగా చెప్తున్నా, ఒక అటెంప్ట్లో కారం, ఒక అటెంప్ట్లో సాల్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయింది ఈ కర్రీలో నాకు. కొన్నిసార్లు ఇలా వేయగానే అలా సెట్ అయిపోద్ది. కొంచెం వాటర్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు టమాటా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. మనకి ఇప్పుడు పెద్ద టైం అయితే పట్టదు, ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా. రుచి పెరగాలి, బాగుండాలి, నాకు కొంచెం రుచిగా ఉండాలి కర్రీ అంటే టైం తీసుకోండి. దాన్ని హరిబరిగా అంటే మంట ఎక్కువ పెట్టేసి వెజిటేబుల్ అన్నీ వేసి మూత పెట్టామా అంటే చప్పగా అయిపోయి అవి ఉడకవు. కాబట్టి కొంచెం టైం తీసుకొని అయితే చేసుకోండి. నేను కొంచెం డెకరేటివ్గా ఉంటుందని అయితే ఎగ్స్ ఇలా కట్ చేశాను మధ్యలోకి. అది ఎగ్కేమో అంటింది అనుకోవద్దు, అది చాకుకున్న టమాటా రసం అంటింది. ఇలా మధ్యలోకి చాప్ చేసి వేస్తే కొంచెం డెకరేటివ్గా ఉంటుందని అయితే నేను కట్ చేశాను అనమాట. మీకు ఇష్టమైతే డైరెక్ట్ కూడా వేసుకోండి హెగ్గుకి. చూసారు కదా, గ్రేవీ అంతా పైకి వచ్చింది. మన టమాటా ఆనియన్స్ అన్నీ మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. చూస్తేనే నోరూరుతుందా లేదా కదా. నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ ముక్కని అలా డిప్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. తినేటప్పుడు అమాంతం తినొచ్చు. ఎంత మంచిగా ఉంది కదా, చూస్తేనే నోరు ఊరుతుంది. ఎంత పర్ఫెక్ట్ ఉంది. మా పిల్లలు అంటారు ఆఫ్టర్నూన్ అయింది మమ్మీ ఆకలి అవుతుంది అని. ఇంకా నేనైతే చేస్తున్నాను అనమాట. షాప్ వచ్చి మళ్ళీ షాప్ ఓపెన్ చేసుకొని పైకి వెళ్ళి ఎగ్స్ పాప కుక్ చేసింది ఎగ్స్ని, ఇంకా వెళ్ళి వెజిటేబుల్ కట్ చేసుకొని అయితే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశాను. పైనుంచి ఇలా కొత్తిమీర వేసుకుంటే నిజంగా చెప్తున్నా నా నోట్లో వాటర్ వచ్చేస్తుంది ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తుంటే. మసాలా నూరారు కదా నా పిల్లలు ఇద్దరు, వాళ్ళు నూరాక నేను మళ్ళీ ఎందుకు నూరడం అని అయితే నేను వేసాను అనమాట. ఎంత మంచి సువాసన వస్తుందంటే. ఇలా ఒకసారి కడాయిని కుదుపుకోండి. ఎగ్స్ ముక్కలన్నీ మంచిగా లోపలికి దిగిపోయి ఆ రసం అనేది కొంచెం పట్టుకుంటే మనకు తింటున్నప్పుడు మంచిగా ఉంటుంది పర్ఫెక్ట్గా. ఈ కన్సెంట్ అంటే ఇలా ఉన్నప్పుడు, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ అన్నీ కుక్ అయిపోయాయి కాబట్టి. చూసారు కదా ఎంత మంచిగా కుక్ అయిందో. ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా చేసుకోవచ్చు, అందరం ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఎగ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. సో ఇదనమాట, స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే. ఈజీగా సింపుల్గా మంచిగా ఉంది కదా. మీకు నా వీడియో నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక సబ్స్క్రైబ్ చేయండి. చూస్తురు కదా నా కొడుకు ఆకలి అంటున్నా, అందుకనైతే నేను వేసేస్తున్నాను అన్నం వాడి కోసం. ఎంత మంచిగా ఉందంటే నాకైతే నోరూరుతుంది. నేను ఆకలి అయిపోయి ఏం చేశానంటే మన కర్రీ చేసేటప్పుడే కొంచెం అన్నం వేసుకొని ఆలు కర్రీ ఉండే నేను దాంతో తిన్నాను అనమాట. ప్రజెంటేషన్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కర్రీ వేడిగా ఉంది, రైస్ కొంచెం పర్లేదు కానీ కాలుతుంది, అందుకనైతే కలపలేకపోతున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.